నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం సర్వారిష్టహరం సుఖైకరమణం సాంఖ్యాస్పదం భక్తిదం స్మృత్యా బ్రహ్మపదప్రదం స్వరసదం ప్రేమాస్పదం శాశ్వతం మేఘశ్యామశరీరమచ్యుతపదం పీతాంబరం సుందరం శ్రీకృష్ణం శరణం వ్రజామి సతతం కాయేన వాచా ధియా శ్రీకృష్ణం శరణం వ్రజామి సతతం కాయేన వాచా ధియా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శరణ్యావతారము కృష్ణావతారము అని అన్నమి స్పష్టం చేస్తూ, ఎన్నడు కలుగు మరి ఈ భాగ్యము సన్నిధాయ ఇతనికి శరణనరే. ఆ శరణు వేడ్డమే మహాభాగ్యము అని చెప్తూ స్వామి వల్ల భాగ్యం పొందిన వారి గురించి తెలియజేస్తూ రెండవ చరణంలో, పాండవ కులము హెచ్చే బాలకృష్ణుడిది వచ్చే చండి దుర్యోధన మూక జల్లన విచ్చే. ఇక్కడ స్వామిని శరణు వేడితే ఎలాంటి లాభం కలుగుతుంది అనేది ఈ వాక్యంలో కనబడుతున్న అంశం. శరణు వేడిన పాండవులు అన్ని రకాల అభ్యుదయాన్ని సాధించారు. స్వామిని కాదని పక్కకి తిప్పి ఆయన యొక్క బలాన్ని మాత్రమే ఎంచుకున్న దుర్యోధన మూక జల్లన విచ్చే. ఇక్కడ జల్లన అంటే అటు ఇటు చెదిరిపోయేటట్లుగా విచ్చుకుపోయారు. దండి గోకులము నిండే ద్రౌపది తపము పండే చండప్రతాపునకు ఇట్టె శరణనరే. దండి గోకులము నిండే, కృష్ణ పరమాత్మ వల్ల గోకులమంతా సమృద్ధిగా నిండిపోయినది అన్నారు. ఇక్కడ దండి అంటేనే సమృద్ధి భావం, మళ్ళీ నిండి అంటే పరిపూర్ణ భావం. పరిపూర్ణముగా గోకులమంతా ఒక సమృద్ధిని సాధించింది. ఇక్కడ భాగవతంలో చెప్పిన ఒకానొక రహస్యాంశాన్ని అన్నమయ్య పేర్కొన్నారు. కృష్ణ పరమాత్మ అవతరించిన దగ్గర నుంచి వ్రేపల్లెలో అనుక్షణము సంపద వృద్ధి చెందుతూ ఉన్నదిట. దీన్ని ప్రత్యేకించి చెప్తాడు సుఖయోగేంద్రుడు. స్వామి అవతరించి వ్రేపల్లెలో నడయాడుతూ ఉంటే మహాలక్ష్మి యొక్క కళలు మొత్తం వ్రేపల్లెలో వ్యాపించే. ఎక్కడికెక్కడ అద్భుతమైన ఆనందము, సంపదలు, శుభాలు పరంపరలుగా కోకొల్లలుగా వర్ధిల్లాయి ఆ భవ్యమైన బృందావనంలో అని అంటారు సుఖయోగేంద్రుడు. ఇదే భావాన్ని తీసుకుని నారాయణ భట్టాచార్య చెప్తూ, దినే దినేథ ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్యసతో వ్రజోయం ప్రమోద సాంద్రో పరితో విరేజే భవన్ నివాసాత్ అయి వాసుదేవా అని. ఓ వాసుదేవ, నువ్వు ఆ భవ్యమైనటువంటి వ్రేపల్లెలో వసించడం చేత దినే దినేథ ప్రతివృద్ధ లక్ష్మీ ఐశ్వర్యములు రోజు రోజుకి పెరిగాయి. పాడి పంట అభ్యుదయాన్ని సాధించాయి. అంతేకాదు ఐశ్వర్యములతో పాటు మొత్తం గోపకుల ఇళ్లల్లో శుభ పరంపరలు కలిగాయి. ఇలా శుభములు కలుగుతూ ఉన్నాయి, ఐశ్వర్యములు పెరుగుతూ ఉన్నాయి. ఈ రెండింటితో పాటు ప్రతివారి హృదయంలో ఆనందం పొంగులు వారింది. ఈ మూడు ఉండాలిట. అందుకు భగవత్ కృప ఉంటే ఈ మూడు రకాల అభివృద్ధి ఉండాలి. కొందరికి ఐశ్వర్యం బాగున్నా ఆరోగ్యం బాగోదు, శుభాలు ఉండవు. ఈ రెండూ బాగున్న ఆనందం ఉండదు. కానీ పరమాత్మ అనుగ్రహం ఉంటే ఐశ్వర్య పరంపరలు ఉంటాయి, శుభము ఉంటుంది, ఆరోగ్యాది మంగళములు కలుగుతాయి, దానితో పాటు ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ మూడు రకాలు సమృద్ధిగా ఉన్నాయి వ్రేపల్లెలో. ఎందువల్ల అంటే భవన్ నివాసాత్ అయి వాసుదేవా. ఓ వాసుదేవ శ్రీకృష్ణ, నువ్వు అక్కడ వసించడం చేత ఆ లక్ష్మి ఈ మూడు రకాలుగా అనుగ్రహిస్తున్నది అని భావన చేస్తూ నారాయణ భట్టాత్రి సుఖయోగీంద్రుడు చెప్పిన వర్ణన్ని అంత చక్కగా అందించి చూపించారు. అందుకే నమోస్తు నందాత్మజ వల్లభాయే అని కనకధారా స్తోత్రంలో కూడా శంకర భగవత్పాదుల వారు ప్రస్తావన చేశారు. నందాత్మజ వల్లభ లక్ష్మీదేవి. అందుకే నందాత్మజుడు ఎక్కడుంటాడో లక్ష్మీ కళలు అక్కడే ఉంటాయి. ఆ కారణం చేతనే ఆయన్ని శరణని వేడి ఉండడం చేత దండి గోకులము నిండే ద్రౌపది తపము పండే. స్వామి యొక్క శరణాగతిలో ఉన్నటువంటి ప్రభావము ద్రౌపది తపము అని చూపిస్తున్నారు ఇక్కడ. ద్రౌపది తపస్సు పండినది అని. ఆమె కూడా స్వామిని శరణు వేడి ఉన్నటువంటి గొప్ప భక్తురాలు, ఆర్త భక్తురాలు. మొదటి నుండి కృష్ణునిపై అచంచలమైన భక్తి కలిగిన ద్రౌపదీదేవి ఎప్పుడు ఆపద కలిగినా అన్నా నా శ్రీకృష్ణుని పిలవడం అలవాటు చేసుకున్నది. ఆ అలవాటు చాలా పనికొచ్చింది. అందుకే నిండు సభలో పెద్దలు కూడా నోరు విప్పి ఇది ధర్మము అధర్మమని తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. రక్షించవలసిన భర్తలు కూడా ఏమీ చేయలేక మౌనం వహించారు.
ఇటువైపు దుష్టత్వము, అటు తనవారైన వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ లేని కృష్ణ పరమాత్మని తలంచుకున్నది ఆ తల్లి. అప్పుడు ఎక్కడో ఉన్న కృష్ణుడు రక్షించాడు, అక్కడే ఉన్న తనవారు రక్షించలేదు, పెద్దలు కాపాడలేదు. ఆ శత్రువులు వికటాట్టహాసాలు చేస్తున్నారు. అందుకే మన చుట్టూ ఉన్నవారు కాపాడలేనప్పుడు, మన దగ్గర వారు అనుకున్నవారు కాపాడలేనప్పుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్న భగవంతుడే రక్షిస్తాడు. అందుకే భగవంతుడి కంటే దగ్గర వారు ఎవ్వరూ లేరు, కానీ ఆయనే దూరంగా ఉన్నాడు అనిపిస్తాడు, కానీ ఆయనే అసలైన దగ్గరవాడు. తద్దూరే తద్వంతికే అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఆ మొత్తం భారతాన్ని మనం పరిశీలించినప్పుడు కృష్ణానుగ్రహాన్ని ఇన్ని రకాలుగా చూడాలి. అక్కడ అందరిలోని ఆ తల్లి ద్రౌపది ఒక్కసారిగా కృష్ణ పరమాత్మని స్మరించి హే కృష్ణ ద్వారకా వాసిన్ అని ఎప్పుడైతే ప్రార్థించిందో వెంటనే పరమాత్మ అనుగ్రహించి ఆమెను కాపాడాడు. అలాగ ద్రౌపది తపము పండే శరణాగతి వల్ల. అంతేకాదు, అరణ్యవాస సమయంలో దూర్వాసుడు వచ్చినప్పుడు అప్పటికే మొత్తం అందరి భోజనాలే అక్షయ పాత్ర ఖాళీ అయిపోయినాయి. రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారోత్పత్తి చేసే అక్షయ పాత్ర అనుకోకుండా వచ్చిన అతిథి అయిన దూర్వాసుడు రాగానే ఆ సమయంలో ఖాళీ అవ్వడంతో ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి అని బాధపడుతూ ఉంటే ఎక్కడో ఉన్న కృష్ణ పరమాత్మ అరణ్యవాస సమయంలో అక్కడికి వచ్చి తాను ఒక చిన్న మెతుకునందులు సృష్టించి తాను స్వీకరించి మొత్తం దూర్వాసులు వాళ్ళందరూ కూడా కడుపు నిండిపోయిందమ్మా వెళ్ళొస్తామని చెప్పేటట్టు చేశాడు. ఆయన ఆరగిస్తే విశ్వమంతా ఆరగించినట్లే. అలాగా అనేక సమయములందు ఆ ద్రౌపదీదేవికి ఆపదలో ఆదుకున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు ద్రౌపది తపము పండే చండప్రతాపునకు ఇట్టి శరణనరే. కృష్ణుని ఇంతవరకు బాలకృష్ణుడు, ముద్దు కృష్ణుడు, మోహన కృష్ణుడు ఇన్ని రకాలుగా చూసాం. ఇక్కడైతే చండప్రతాప కృష్ణుడు అంటున్నారు అన్నమాచార్యులు. ఆ విధమైన చండప్రతాపం చూపించాడు. స్వామి విజృంభించితే ఏ ఒక్కరూ నిలవలేరు. అనేక మార్లు తన ప్రతాపాన్ని చూపించి విరాట్ రూపాన్ని చూపించినప్పుడు కౌరవాదులు కూడా నిలవలేకపోయారు ఆయన ముందు. అటువంటి చండప్రతాపుడు శ్రీకృష్ణుడు. అనే కృష్ణావతారం అనేక అవతారముల సమన్వయం అందులో కనిపిస్తుంటుంది. నృసింహమూర్తిలో ఉన్న ప్రతాపాన్ని కూడా కృష్ణుడు చూపిస్తాడు. అదేవిధంగా దత్తాత్రేయ కపిలాది అవతారముల్లో ఉన్నటువంటి ఆచార్యత్వాన్ని ప్రకటిస్తాడు. అందుకు ఆ జ్ఞానమయమైన ధర్మమయమైన సంపూర్ణ అవతారం కృష్ణావతారం అని చెప్తూ చండప్రతాప శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారన్నమాచార్యుల వారు. రేపల్లె పుణ్యము చేసే శ్రీ వెంకటేశుడు డాసే గోపికల మనసుల కొరత వాసే కోపుల ధర్మము తక్కే గోవర్ధనగిరి నిక్కే చాపలమేటికి ఇతని శరణనరే. రేపల్లె పుణ్యము చేసే, రేపల్లె చాలా పుణ్యం చేసుకుంది, లేకపోతే పరమాత్మ అక్కడ వసిస్తాడా? స్వామి మధురా నగరంలోను ద్వారకలోను నివసించడం ఒక ఎత్తు, బృందావనంలో నివసించడం మరి ఒక ఎత్తు. రేపల్లెలో ఉన్నటువంటి స్వామి మధుర స్వరూపుడుగా సంచరించాడు. మొత్తం రేపల్లె అంతా కూడా కృష్ణుడిని ఆశ్రయించుకుని ముక్తి పొందింది. అందుకే రేపల్లె పుణ్యము చేసే శ్రీ వెంకటేశ్వరుడు డాసే. ఆ పుణ్య ఫలితంగానే వెంకటేశ్వరుడైన కృష్ణుడు డాసే సమీపించాడు, చేరుకున్నాడు అని అర్థం. గోపికల మనస్సుల కొరత వాసే, గోపికల మనస్సుల్లో ఉన్నటువంటి లోటు పోయినది అనగా వాళ్ళు పరిపూర్ణులయ్యారు, ముక్తి పొందారు అని చూపిస్తున్నారు. ముఖ్యంగా వ్రజంలో అందరినీ అనుగ్రహించిన ఒక ఎత్తు, గోపికలను అనుగ్రహించిన గొప్ప విశేషం. అందు గోపికలను అనుగ్రహించిన ఆ రాసలీలని ఫలలీల అని పేర్కొంటారు. గోపిక యోగినులు పొందిన బ్రహ్మానుభవమే ఆ రాసలీల. అందు గోపికల యొక్క మనస్సులో ఉన్నటువంటి లోట్లన్నీ తీర్చి పరిపూర్ణుడే అనుగ్రహించాడు స్వామి. కోపుల ధర్మము దక్కే గోవర్ధనగిరి నిక్కే. కోపుల ధర్మము తక్కే, కోపుల యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయాయి అన్నారు ఇక్కడ. అంటే కోపుల స్వభావం అంటే దుర్మార్గాది లక్షణములు అవన్నీ కూడా పరమాత్మ యొక్క శక్తి చేత అవన్నీ తొలగాయి. గోవర్ధనగిరి నిక్కే, ఆ గోవర్ధనగిరి నిక్కినది. ఈ నిక్కుట అంటే గర్వంతో నిలబడుట అని అర్థం. గోవర్ధనగిరి చాలా గర్వంతో ఆనందంగా నిలబడిందిట. ఎందుకంటే పరమాత్మ అక్కడ సంచరిస్తున్నాడు. ఆ గోవర్ధనగిరి ఎన్ని రకాలుగా కృష్ణుని కొలుచుకున్నదో భాగవతం వర్ణిస్తూ ఉంటుంది. స్వామివారు ఆ గోవుల్ని కాచేటప్పుడు వాన పడుతూ ఉంటే ఆ గోవర్ధనగిరి చెట్ల కిందకి గుహల్లోకి వెళ్తాడట. అప్పుడు ఆ గోవర్ధనగిరి ఆనందిస్తుంది. స్వామి నా గుండెల్లోకి ప్రవేశించాడు అనుకున్నది ఆ గుహలోకి వెళుతూ ఉంటాయి. అందుకు ఒక్కసారిగా చెట్లు కదిలి పళ్ళు క్రింద పడి కృష్ణ పరమాత్మగా నివేదనలా సమర్పించుకుంది. ఆ వీస్తున్న గాలులన్నీ కూడా గోవర్ధగిరిని సాక్షాత్తు వింజామరలు పట్టుకుని వీచుతున్నట్లుగా ఉన్నదిట. అలాగా ఎన్నో మార్లు గిరిరాజు కొలుచుకున్నాడు. బృందావనంలో గోవర్ధనగిరికి ఒక ప్రాధాన్యం ఉన్నది. ఆ ఇంద్రుడి యొక్క యాగాన్ని చెయ్యవద్దని ఆజ్ఞాపించి నందాదుల చేత గోవర్ధనగిరికి ఆరాధన చేయించాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు గోవర్ధనగిరి చాలా సంతోషించింది. ఆ గోవర్ధనగిరి ఎవరు? సాక్షాత్ కృష్ణుని యొక్క పర్వత రూపమే.
అందుకు బృందావనంలో విష్ణుగిరి గోవర్ధనగిరి, బ్రహ్మగిరి బర్సానా అని చెప్పబడుతుంది. అలాగే రుద్రగిరి నందగిరి అని చెప్పబడుతూ నందగోకులంలో ఉన్నది. అందుకు గోవర్ధనము విష్ణు స్వరూపము. ఆ కారణం చేతనే గోవర్ధనగిరి కృష్ణ పరమాత్మ మొత్తం గోకులం చేత చేయించిన పూజకి చాలా సంతోషించి పరవశించి నిక్కి నిలబడింది అని చెప్పడానికి గోవర్ధనగిరి నిక్కే అనే శబ్దంలో వివరిస్తున్నారు ఇక్కడ. చాపలమేటికి ఇతని శరణనరే, చాపల్యాన్ని విడిచిపెట్టి ఇతని శరణు వేడండి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సాధకులకి అన్నమాచార్యుల వారు చేస్తున్న బోధ ఇది. భగవంతుని శరణు వేడేటప్పుడు చాపల్యాన్ని వదిలిపెట్టాలి. నిజంగా శరణు వేడుతున్నాను కానీ నేను కాపాడబడతానా, ఈ సందేహాలు కూడదు. సుస్థిరమైన ఏకాగ్రతతో స్వామిని శరణు వేడాలి. శ్రీకృష్ణ శరణం మమ.